2027లో పాదయాత్ర చేస్తా. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయాయి. ఎన్నికలు జరిగితే మాకు 90 సీట్లు ఖాయమన్న కేటీఆర్. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే, ఇది ముమ్మాటికి 4 కోట్ల మంది ప్రజల జాగీర్. పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్. పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు, సభకి పర్మిషన్ ఇవ్వకపోవడం ప్రభుత్వపరమైన అంశం. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలన్న అడ్లూరి. ఏపీలో మీటింగ్ పెట్టడు, తెలంగాణలో పెడతాడట. ఏపీలో జనసేన నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు. పవన్ సింపతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్న పేర్ని నాని. ట్రాన్స్ఫార్మర్లకి మీటర్లు పెడతామంటున్నారు. తెలంగాణ రైతులకి పొంచి ఉన్న ముప్పు. కాంగ్రెస్ బీజేపీ నేతల మాటలు నమ్మవద్దన్న కేటీఆర్. తెలంగాణని బీఆర్ఎస్ కాంగ్రెస్ నాశనం చేశాయి. ఇందిరమ్మ ఇళ్లకి రాష్ట్రం ఒక్క పైసా ఇవ్వడం లేదు. ధాన్యం కొనుగోళ్లపై చర్చకు సిద్ధమన్న మహేశ్వర్ రెడ్డి. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలంగాణకు బీజేపీ శాపం భారం. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో చర్చలకి సహకరించాలి. కిషన్ రెడ్డి జోక్యం చేసుకోవాలన్న వేముల వీరేశం. రైతు సమస్యలు లేవని నిరూపిస్తే రాజకీయ సన్యాసం. మాజీ మంత్రి ఎర్రబెల్లి సవాల్. పాలకుర్తి మార్కెట్లో తడిసిన ధాన్యం పరిశీలన. అన్నిటికీ ఆధార్ కార్డు కావాలి, ఓటేయడానికి మాత్రం పనిచేయదంటున్నారు. SIR పై అవగాహన కార్యక్రమంలో పేర్ని నాని కమెంట్స్. కాంగ్రెస్ ఓట్లని కట్ చేయాలని బీజేపీ చూస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆరోపణ. పరిగిలో SIR శిక్షణా శిబిరం. అమరావతిపై జగన్ది అనవసర రాద్ధాంతం. రైతుల దగ్గర బలవంతంగా భూములు తీసుకోలేదు, వాళ్లకి ఫ్లాట్లు కేటాయించలేదనేది అబద్ధమన్న నారాయణ. DSC పేపర్ లీక్ కాలేదు, వైసీపీ నేతల ఆరోపణలపై ఆగ్రహం. వివాదంపై మంత్రి అనిత వివరణ. గుంటూరులో చంద్రబాబు పర్యటన. ఓ ప్రైవేటు హాస్పిటల్ ప్రారంభోత్సవం. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచన. లైన్మెన్ ప్రమోద్ కుటుంబానికి భరోసా. మృతుడి భార్యకి ₹1 కోటి బీమా చెక్కు అందజేత. ఫ్యామిలీని ఆదుకుంటామన్న భట్టి. తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉద్రిక్తత. స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ తొలగింపుపై వైసీపీ నిరసన. భూమన అభినయ్తో పాటు పలువురు అరెస్ట్. సిట్ ముందుకి బడంగ్పేట్ మాజీ మేయర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి పారిజాత హాజరు. మేయర్, ఆమె భర్త స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన సిట్. కేసీఆర్ హయాంలో నెంబర్ 1 గా తెలంగాణ. నితిన్ నబీన్ కి కనీస అవగాహన లేదు. బీజేపీ చీఫ్ వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ కౌంటర్. ఓయూలో హరీష్ రావు బర్త్డే వేడుకలు. ఆయన్ని తెలంగాణ పోరాట యోధుడన్న బీఆర్ఎస్పీ. ప్రతిపక్షంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని కితాబ్. విశాఖలో క్రిప్టో కరెన్సీ లాభాల పేరుతో మోసం. 50 మంది నుంచి 10 కోట్లు వసూలు. హనీ ట్రాప్ కేసుల పేరుతో బాధితులకి బెదిరింపు. కర్ణాటక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మంత్రులుగా 13 మందికి అవకాశం. దేవేగౌడ్ ఆశీర్వాదం తీసుకున్న DK శివకుమార్. కోల్కతాలో కరెన్సీ నోట్ల కట్టల కలకలం. చెదలు పట్టిన స్థితిలో రద్దయిన ₹1 కోటి నోట్లు. అవి TMC నేతలవేనని బీజేపీ ఆరోపణ.